నామినేషన్ కి వచ్చినట్టు లేదు, అన్న విజయోత్సవ యాత్రకు వచ్చినట్టు ఉంది. జై తెలంగాణ. ఏదైతే అన్న మొదటిసారి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, రెండవసారి 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, ఇక ముచ్చటగా మూడోసారి అన్నని 60,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి అన్నని మంత్రిగా చూడాలని షాపూర్ ప్రజలే కాదు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆశిస్తున్నారు. తెలంగాణ జీవన నాయకత్వం, జీవన నాయకత్వం. ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు షాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి జీవనన్నకు పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంత పెద్దన అక్క చెల్లెళ్ళము అన్నదమ్ములు ఘనస్వాగతం పలికినటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్మూర్ అంటే జీవనన్న, జీవనన్న అంటే ఆర్మూర్లో పనిచేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే మన షాపూర్ కూడా ఎన్నో నిధులు ఇచ్చి ఇవాళ మన షాపూర్ కూడా అభివృద్ధి ప్రజల్లో నడుచుకుంటూ పోతా ఉన్నాం. అంతేకాకుండా అన్న మేము ఒక 2 విషయాలు చెప్తామన్నా మీకు. అన్న మా షాపూర్ గ్రామంలో చాలా బీద వాళ్ళు ఉన్నారన్న, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్న. నాకు ఇక్కడ 2 ఎకరాల భూమి ఉందన్న, దాంట్లో ఫంక్షన్ హాల్ కట్టించి మీ అందరూ పేదల పెళ్లిళ్ళ జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ భాగంగా తెలియజేస్తా ఉన్నామన్న. అంతేకాకుండా మాకు సీసీ రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయన్న. అదే జై తెలంగాణ, జీవనన్న నాయకత్వం. ఈరోజు నిన్ననే నామినేషన్లు వేసుకొని 70,000 మందితో నామినేషన్లు వేసుకొని మొట్టమొదటిసారిగా ప్రజా ఆశీర్వాద యాత్రకు విచ్చేసిన గ్రామం షాపూర్ గ్రామం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఘనస్వాగతం పలికినటువంటి మా అక్క చెల్లెలకు, అన్న దమ్ములకు, యువకులకు, మహిళలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సౌజన్య మురళి గారికి, మాజీ సర్పంచ్ గణేష్ గారికి, ఘాటి గ్రామ శాఖ అధ్యక్షులు బెండ మల్లేష్ గారికి, అదేవిధంగా భోజన్న గారికి, బార్ల గంగాధర్ గారికి, కమ్మర్ రాజు గారికి, పెద్దకొండ అశోక్ గారికి, నంగి చెంటి గారికి, ఏర్గట్ల లతకు, అదేవిధంగా నాని భోజన్నకు, గణేష్ గారికి, హనుమాన్ల గారికి, గంగాధర్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల సంఘ ప్రజలకు, పీడీసీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈ గ్రామానికి వస్తా ఉంటే ఆ వీడీసీ బిల్డింగ్ కనబడుతుంది నాకు ముందట. ఒకరోజు హైదరాబాద్కి వచ్చిర్రు, మేము రోడ్డు మీద షట్టర్లు కట్టుకుంటాం, మాకు డబ్బులు ఇవ్వమన్నారు అనలేదా? ఆ వీడీసీ బిల్డింగ్ కు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఇచ్చిరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామానికి వస్తుంటే నందిపేట నుంచి షాపూర్కి వస్తా ఉంటే షాపూర్ రాంగ కుమ్మరొల్ల భూలక్ష్మి, స్వప్నక్క ఇద్దరు వచ్చిర్రు. తెలుసా భూలక్ష్మి అక్కయ్యలు? తెలుసా వికలాంగులు? తెలియదా? కుమ్మరి భూలక్ష్మి స్వప్న తెలియదా? అన్న యాడిపోతున్నావు కంటనరా? మా అక్క చెల్లెళ్ళు, మా తోడ పుట్టిన ఆడబిడ్డలంతా నీ కోసం ఎదురు చూస్తుర్రు అంటే నేనన్నా 2014లో ఆ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం నేను. షాపూర్ గ్రామానికి వచ్చి మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను గెలిపియమంటే 15,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన గ్రామం మన గ్రామం షాపూర్ గ్రామానికి వెళుతున్నా. మళ్ళీ 2018లో మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను మళ్ళీ గెలిపియమంటే కొన్ని పనులు చేసినా చేయకున్నా నన్ను మళ్ళీ కూడా రెండోసారి 30,000 మెజార్టీతో గెలిపించిన గొప్ప గ్రామం షాపూర్ నగర్ అని చెప్పి ఈ గ్రామానికి వెళ్తున్న చెల్లె భూలక్ష్మి స్వప్న అనే అన్న మా ఊరంతా నీతోనే ఉన్నది. నిన్న కూడా నీ దగ్గరికే వచ్చినాం. ఎందుకంటే మా
కన్న తల్లిదండ్రులు కానీ మాకు నెలకు 4,016 రూపాయలు ఇస్తలేరు. కానీ ఈ యొక్క గ్రామంలోనే 28 మంది వికలాంగులకు 4,016 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న 28 మందికి కానీ మా తల్లిదండ్రులు విడిచిపెట్టిపోతే మేము వికలాంగులం, మాకు నెలకు 4,000 ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదా? వాస్తవమా కాదా? ఒక్క షాపూర్ గ్రామంలో 28 మంది వికలాంగులకు పోతార్ల గంగారాం, గుండా ప్రీతి, పెద్దగొండ గంగా జమున, బర్ల నరేంద్ర, నంగి చిన్నయ్య, గొల్ల దేవిదాస్, రొక్కరి లక్ష్మి, బర్లపాటి గంగాధర్, బర్లపాటి చిన్నసాయమ్మ, సదా సుమలత, నాగూర్ల చిన్నదేవాయి, కొమిరే భూమేశ్వర్, నీరడి చిన్నక్క, పాట్కర్ దదాత్రి, గూండ్ల మోహన్, బర్ల చిన్న నరసింహ, నార్ల నాగలక్ష్మి, కుమ్మరి భూలక్ష్మి, కుమ్మరి స్వప్న, బెల్లారి బాలమ్మ, కె లక్ష్మణ్, పూసవర్ల కృష్ణవేణి వీళ్ళందరికి వస్తున్నాయా? ఎన్ని పైసలు వస్తున్నాయి? తెలంగాణ వస్తే ఏమొస్తారన్నది కాంగ్రెస్ వాడు బీజేపీ అనలేడా? నేను నిన్న బండి దిగేసి పడితే మంచిగా పడ్డది అంటారు కాంగ్రెస్ వాడు. అట్లా అంటారా ఎవడన్నా? నేను కేటీఆర్ సార్ కింద పడితే మంచిగా పడ్డరు అంటూ నరదృష్టి పోయింది కదా. నేనేం చేశాకి 28 మందికి 4,000 రూపాయల పింఛన్లు ఈ షాపూర్ నగరంలో ఇచ్చింది వాస్తవం కాదా? ఈ వీడీసీ బిల్డింగ్ కు 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ నందిపేట నుంచి షాపూర్ కు డాంబర్ రోడ్ వేయించింది వాస్తవం కాదా? ఈ షాపూర్ నగర్ నుంచి ముందర తొండాకూర్ కు డాంబర్ రోడ్ వేసింది వాస్తవం కాదా? నాలేశ్వర్ నుంచి డొంకేశ్వర్ రోడ్ కు డాంబర్ రోడ్ వేసింది వాస్తవం కాదా? మన కుత్వాన్పూర్ నుంచి తొండాకూర్ కు డాంబర్ రోడ్ వేసింది వాస్తవం కాదా? మధ్యలో బ్రిడ్జ్కు 20 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించింది వాస్తవం కాదా? నందిపేటలో డబుల్ రోడ్ వేయిస్తున్నది 20 కోట్ల రూపాయలు పెట్టి వాస్తవం కాదా? ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి కట్టించింది వాస్తవం కాదా? ఆ దవాఖానలో మీరంతా ఉచితంగా డెలివరీలు అవుతుంది వాస్తవం కాదా? సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది వాస్తవం కాదా? ఇంకా నేను చెప్తానే ఉంటా, చాలా ఉన్నాయి. ఇదైతే నాకు మంచి అయిందంటారా? నన్ను తిడతారా? నన్ను తిడితే మంచిది అవుతుంది వాళ్ళకి. జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావు అంటావు? బిడ్డ షాపూర్ నగరంలో నేను చేసిన దాంట్లో నేను రూపాయి ఎత్తే నువ్వు ఏకైనా చేసింది రేపు కొత్తగా చెప్పు, అంతేనా? అదే కాకుండా ఈ యొక్క గ్రామంలోనే 444 మందికి ఒక్క నెలకు 2,016 రూపాయల చొప్పున వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, భర్తలు చనిపోయి ఆగమైన వాళ్ళందరికీ 2,016 రూపాయల చొప్పున ఒక్క నెలకు 9,17,000 చొప్పున సంవత్సరానికి 1,10,00,000 చొప్పున నేను గెలిచిన తర్వాత ఒక్క షాపూరు గ్రామానికి 8,25,00,000 ఇచ్చింది వాస్తవం కాదా? మీ గ్రామంలో ఒంటరి మహిళలకు పింఛన్లు వస్తలేవా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తలేవా? భర్తలు చనిపోయిన పింఛన్లు వస్తలేవా? అత్త మామలకు పింఛన్లు వస్తలేవా? వచ్చిన వాళ్ళంతా ఇంట్లున్నారు, రానులు గిడున్నారు కయ్యం పెట్టుకోనికి. నాతో వచ్చిన వాళ్ళంతా ఇంట్లో, రానోళ్ళంతా గిడనాథని 10 మంది కయ్యం పెట్టుకున్నారు. నాకేం బాధ లేదు. ఈ గ్రామంలో ఎంతమందికి పింఛన్లు రాలేవో నా ఆడబిడ్డలందరికీ అంతమందికి సౌభాగ్య లక్ష్మి తర్వాత గెలిచిన వెంటనే 3,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. ఎంత? 444 మందికి ఇచ్చిన వాళ్ళకి 30 మందికి ఇయ్యనా? నా మీద నమ్మకం లేదా? ఇయ్యాల షాపూర్ కోడలు పిల్లలు అత్తమ్మా బాగున్నావా అంటున్నారు. బాగా ప్రేమ వచ్చింది. అత్తకు సంచి నిండా పైసలు కదా. మామయ్య గోళీలు వేసుకున్నావా అంటున్నారు. అరే తెలంగాణ వస్తే ఏమొస్తున్నారు? తెలంగాణ వస్తే అత్త కోడల మధ్య ప్రేమలు పెరగలేవా? మామ కోడల మధ్య గోళీలు వేసుకున్నావని అడుగుతలేరా? 2,016 రూపాయల పింఛన్లు వచ్చింది వాస్తవం కాదా? ఒక్క షాపూర్ గ్రామానికి 8 కోట్ల పింఛన్లు ఇచ్చినాం. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం తెచ్చినావురా అంటూ, నేను తెచ్చింది వాస్తవం కాదా? నాకంటే ముందే పింఛన్ ఎంతుంటే 200 రూపాయలు. ఈ నుంచి నందిపేట పోతే ఆటో కిరాయి 50 రూపాయలు, ఆ నుంచి ఈడికొస్తే 50 రూపాయలు. మధ్యలో ఆకు ఒక్క పొడి గంగక్క కొనుక్కుంటేవా? మళ్ళా చాయ్ పూరి
50 రూపాయలు అల్లికి అల్లి పూజకు పూజ. ఇవాళ పింఛన్లు ఎట్లున్నాయి? ఐతారం మామ మటన్ తెస్తుండు. హైదరాబాద్ నుంచి పిల్లగాళ్ళు వస్తే అమ్మ బాబు దగ్గరికి ఎవరు పోతలేడు, తాత ఆయి దగ్గరికి పోతుడు 2000 నోటు కోసం కాదా? ఇంత సీసా మామ, ఇంత సీసా తెచ్చుడు అంతేనా? ఇంత ప్రేమలు వరకు ఇంకా కూడా సంచులుంటుంటే పుట్టింటి బిడ్డ షాపూర్ గ్రామానికి వస్తే చక్కగా అమ్మ బాబు దగ్గరికి పోతుంది. పట్టు చీర, పుట్టింటి పట్టు చీర. ఇది వాస్తవం కాదా? ఇది ఇచ్చింది మేమే కాదా? ఇదే కాకుండా షాపూర్ గ్రామంలో ఏ ఒక నా అక్క చెల్లెల పిల్లలు ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు జరగాలని చెప్పి మీ యొక్క గ్రామంలోనే 75 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? కళ్యాణ లక్ష్మి కింద మా ఆడబిడ్డలకు 1,01,116 రూపాయలు ఇస్తే ఒక్క షాపూర్ గ్రామంలో 75 లక్షల రూపాయలు తెచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? కాంగ్రెస్ వాడు 2000 ఇచ్చిండా? బీజేపీ వాడు 5000 ఇచ్చిండా? మీ పెళ్లిళ్ళకి ఎప్పుడన్నా వచ్చిండా? మీ పేరంటాలకు వచ్చిండా? ఈ బీజేపీ వాడు లావు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. నేను అని పేరు తీసుకున్నాడు, ఊరు తీసుకోను. ఎప్పుడైనా మన ఇంటికి వచ్చిండా? మన షాపూర్ల పెళ్లికి వచ్చిండా? మన బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? మన అత్త మామకు పింఛన్లు ఇచ్చిండా? మన ఊరు మంచి చెడ పట్టించుకున్నాడా? కళ్యాణ లక్ష్మి ఇచ్చి 75 మంది పెళ్లిళ్ళు చేసిన 75 మంది భార్య భర్తలు పోయి హైదరాబాద్ లో ఉంటున్నారు. సర్పంచ్ దేక్తలేరు, నన్ను దేక్తలేరు. వియ్యంకురాలేమో పోదన్ల పాల్కోటల డిచ్ పెళ్లిళ్ళు ఉంటారు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా హైదరాబాద్ లో, ఇయ్యబొందిన వాళ్ళు వేరే మండల్లో అవ్వ బాబు ఇంట్లో కళ్యాణ లక్ష్మి మన నా పెళ్లి ఎవడు చేయాలి? నవంబర్ 30 తారీఖు నాడు వచ్చి నాకు ఓట్లు వేయద్దా? ఈ 75 మంది అత్త మామ అవ్వ బాబు కొడుకు కోడలు తమ్ముడు మరదలు వియ్యంకురాలు వియ్యంక అత్త మామ అందరు కలిసి ఎత్తే మంచికి 10 ఓట్లు రావా? మంచికి 10 75 మంది ఎత్తే 750 ఓట్లు అయ్యారా? తిన్నది మర్చిపోతారా? ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళు మర్చిపోతారా? అన్నం పెట్టిన నాకు సున్నం పెడతారా? మీ ఊరుకు డాంబర్ రోడ్ వేసిన మళ్ళీ గెలిపియరా? నందిపేట డబుల్ రోడ్ వేసిన మళ్ళీ గెలిపియరా? నేనేం తప్పు చేసినా? నచ్చితే వికలాంగులకు పింఛన్లు ఇస్తుంది, ఊరోళ్ళకి పింఛన్లు తెప్పిద్దివి. ఇదే కాకుండా ఈ గ్రామంలో 75 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారందరికీ మీరు దావకాలలో ఉంటే, మీ మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు అయితే, మీరు పరేషాన్లో ఉంటే మీకు 75 మందికి 27 లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ భోజనకు ఉచితంగా హార్ట్ అటాక్ ఆపరేషన్ చేపియలేదా? రూపాయి ఖర్చు లేకుండా చేపియలేదా? చేపించిందా లేదా? భోజనం చేపించినవే మరి చేపించినవాడు తిరగవు మరి నా కోసం. గుండెది కట్టని గోపిత్తిని రూపాయి లేకుండా ఎత్తి నా భోజన వదినమ్మ మొన్న ఎత్తుంది. నువ్వు ఈ బాధపడకు, నేను ఇంటింటి కాళ్ళు మొక్తా, నా భర్తను కాపాడిన నేను ఇంటింటికి కాళ్ళు మొక్తా. గట్ల 75 మందికి ఈ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా? షాదీ ముబారక్ కింద 3 మైనార్టీ సోదరులకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన. ఇదే కాకుండా ఇంకా కూడా ఈ గ్రామంలో భర్త చనిపోతే భార్యను పట్టించుకోలే కాంగ్రెస్ బీజేపీ. భార్య చనిపోతే భర్తని పిల్లల్ని పట్టించుకోలే. పిల్లలు ఆగమైపోయారు, చదువుకునుడు బంద్ అయిపోయింది, స్కూల్ ఫీజులు కట్టుడు బంద్ అయింది. అట్లాంటి బిడ్డలకు రైతు బీమా ద్వారా 21 మందికి చనిపోయిన 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? మీ తెచ్చిచ్చిన ఎమ్మెల్యే నేను కాదా? మీ గ్రామంలో 21 మంది చనిపోయింది వాస్తవం కాదా? ఈ బీజేపీ వాడు ఇచ్చిండా? కాంగ్రెస్ వాడు ఇచ్చిండా? వాళ్ళ పేర్లు కూడా చెప్తా. నేను ఏం తెచ్చిన వాడికి అర్థమైతలే. పచ్చకమ్మలోడికి అంత పచ్చకన పడతాయట చెప్పాలా? జింక పోషన్న ఇంట్లో, కొల్ల మల్లయ్య ఇంట్లో, మంగి మల్లయ్య ఇంట్లో, ఉదిగిరి భోజన్న, సయ్యద్ అక్బర్ హుస్సేన్ ఇంట్లో, ముప్పడి గంగారాం ఇంట్లో, కరిపే భోజన్న ఇంట్లో, తుడం పోషన్న ఇంట్లో, నార్ల రాములు ఇంట్లో, నడుకుడ పెద్ద రాజేశ్వర్ ఇంట్లో, తుంగెన గంగారాం ఇంట్లో చనిపోతే సుంకినే
కొమ్మినేని హేమలత ఇంట్లో, కొమ్మిన చిన్న గంగారాం, అల్లకొండ పెద్ద గంగారాం, రొక్కడి చిన్న భోజన, గొల్ల మల్లయ్య ఇంట్లో, తాటికాల మొగులాజీ, కుండా మోహన్ ఇంట్లో, నీరడి గంగారాం ఇంట్లో, గాదెపల్లి లసుంబాయి, నార్ల మురళి ఇంట్లో చనిపోతే 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? అలా పిల్లల్ని ఆదుకున్నది వాస్తవం కాదా? అలా పెళ్లిళ్ళు ఆగిపోతే చేసింది వాస్తవం కాదా? వారు అప్పుల పాలైపోతే అప్పులు కట్టింది వాస్తవం కాదా? 21 మంది నన్ను మర్చిపోతారా? ఇంతమందికి 5 లక్షల చొప్పులు ఇచ్చిన, మళ్ళీ కూడా రేపు మళ్ళీ గెలిచిన వెంటనే మన షాపూరు గ్రామంలో ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఒక్కరు చనిపోతే వారి ఇళ్లలో కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరిట రైతులకు ఎట్లయితే వచ్చిందో మా గ్రామంలో ప్రతి ఒక్కరింట్లో ఆకస్మికంగా ఎవరైనా అనుకోకుండా దేవుడు దయలేకపోతే చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. ఇది మంచిది కాదా? 21 మందికి ఇయ్యలేదా? మళ్ళీ ఇస్తాం. ముసలోళ్ళందరూ వచ్చిర్రా, ఒంటరి మహిళలు వచ్చిర్రా, పింఛన్ ఎంత వస్తుంది? మళ్ళా మనం గెలిచినాక ఎంత ఇస్తాం? 2016 రూపాయల పింఛన్లు మా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన వారికి, ఆడవాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2016 రూపాయల పింఛన్ 5,000 పెంచుతాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నా. ఎంత గట్టిగా చెప్పాలి? ఎంత? 5,000 రూపాయలు పెంచుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ లేని రుణం పొందిన 36 సంఘాలకు 11 లక్షల వడ్డీ మాఫీ అయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. షాపురులకు పైసలు ఎక్క, సప్పట్లు తక్క. అదే విధంగా నందిపేట మండలంలో మా మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు అక్కడ 5 ఎకరాల్లో ఫంక్షన్ హాలు 4 కోట్లు పెట్టి కట్టించింది. వాస్తవం కాదా? నందిపేటలో కౌండర్లకు 3 ఎకరాల్లో 2 కోట్లు పెట్టి కట్టించింది. వాస్తవం కాదా? పద్మశాలి ఫంక్షన్ హాలు మన ఆశ్రమం పక్కన 2 కోట్ల రూపాయలతో కట్టింది. వాస్తవం కాదా? కురుబొల్ల ఫంక్షన్ హాల్ సెచ్చులో లక్కంపల్లి సెచ్చు దగ్గర కట్టించింది. వాస్తవం కాదా? ఇన్ని కట్టినోడు మీ ఊర్లో కూడా కట్టియనా? కట్టిస్తానా లేదా? ఇన్ని చేస్తా ఉన్నాం. ఆ ఫంక్షన్ హాల్ ఇటు కళ్యాణ లక్ష్మి ఫ్రీ, అటు కళ్యాణ మండపాలు ఫ్రీ. చూసిరా లేదా? లేవా నందిపేటలో? ఇన్ని ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా చాలా మట్టుకు అనేక పథకాలు. ఈ విద్యుత్ శాఖ నుంచి 11 వంగిన స్తంభాలు చేయటకు 35 స్తంభాలు 4 లక్షల రూపాయలు పెట్టి వైర్లు గుంజినాం. వాస్తవం కాదా? ఉచిత కంటి పరీక్షలు 1,028 మందికి చేసినాం. ఎంతమందికి? అద్దాలు కూడా కాంగ్రెస్ వాడు కుడిచ్చినాం, బీజేపీ వాడు కుడిచ్చినాం. 70 అద్దాలు. అలా కనబడతలేవు కదా ఇవన్నీ. అంతేనా? కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి తీసుకొని పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలు 6 నెలల గర్భిణీ స్త్రీ ఉంటే 6 నెలల గర్భిణీ స్త్రీ నుంచి 9 నెలల గర్భిణీ స్త్రీ బీడీలు ఉండొద్దు, తోటలకు పోవద్దు, పనులకు పోవద్దు. ఆ బిడ్డ ఇంటికాన్నే ఉండి సన్న బియ్యం తిని, కోడిగుడ్డు తిని కనబోయే పిల్లను మంచిగా కనుక్కోవాలని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డను ఆదుకున్నది. వాస్తవం కాదా? ఆ బిడ్డ షాపూర్ నగర్ నుంచి డెలివరీ కావడానికి ఒక్క ఫోన్ కొడితే 100 పడకల ఆసుపత్రి నుంచి కుయ్యి 102 అంబులెన్స్ వచ్చి ఈ గర్భిణీ స్త్రీ ఆడబిడ్డను షాపూర్ నగర్ నుంచి ఎత్తుకొని పోయి 100 పడకల ఆసుపత్రి 30 కోట్లతో తీసుకొస్తే దాంట్లో మీ అందరికి ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? మరి చెప్పట్లే. మీ కోసుడు తీసుడు గుంజుడు 50,000 గుంజుడు మంచిగా ఉంటుంది. షాపూర్ కోసుడు తీసుడు గుంజుడు 50,000 గుంజితే అత్త మామకు ఆయి బాబుకు మంచిగా ఉంటుంది. మన సపర్లే కొట్టకపోతే 30 కోట్లు పెట్టి 100 పడకల ఆసుపత్రి తెచ్చింది నేను కాదా? ఆ పుట్టిన బిడ్డ కేసీఆర్ కిట్టు తల్లికి బిడ్డకు చీర, జాన్సన్ పౌడర్, జాన్సన్ సబ్బు, పిరేం సబ్బు. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతాదో మా షాపూర్ నగర్ అక్క చెల్లెల పిల్లలు కూడా గదే సబ్బు పెట్టాలని చెప్పి కేసీఆర్ కిట్ ఇచ్చింది. వాస్తవం కాదా?
దండ, దోమలు కుట్టకుండా మచ్చర్ దండ. అంతేనా? అనిపించినా కూడా ఇంకా తాత ఆయన సతాయిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలిచ్చింది నేను కాదా? కేసీఆర్ కిట్ల లేదా? ఇన్ని పథకాలు ఇస్తున్నాం. ఇదే షాపూర్ నగర్ కరెంటు లింగం నల్లవలింగం షాపూర్ గ్రామస్తులకు తెలియజేయనది ఏమనగా రాత్రి 9 గంటలకు 3 ఫేజ్ల కరెంటు వచ్చి 2 ఫేజ్ల కరెంటు పోయింది అంటుండే. అంతేనా? ఆనంగానే స్కూటర్ వేసుకొని గుర్రుమని పోతే పోయినోడు తోటకాడుకొని వాపస్ అత్తనా తెలది, పొంగ ఒడ్డు మీద పాము కుడతా తెలది, రాంగ లారీ కుదుతుందా బస్సు కుదుతుందా తెలది. అట్లాంటి కరెంట్ ఉండే. మంచిదా అది? 24 గంటల కేసీఆర్ కరెంట్ కావాలా? 3 గంటల కాంగ్రెస్ కరెంట్ కావాలా? కాంగ్రెస్ వాడు చెప్తుండు మా ప్రభుత్వం వస్తే 3 గంటల కరెంట్ ఇస్తా అంటుండు. మంచిదా? మళ్ళా తెల్లని దాకా సంసారం లేకుండా తోటల పోదామా? కాలిపోయిన ట్రాన్స్ఫర్లకు పైసలు జమ చేసుకుందామా? ట్రాన్స్ఫర్ అని కాలిపోతే పైసలు కూడుకుందామా? మరి కావాలంటే ఏం చేయాలా? మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ 3వసారి రావాలా? వాస్తవం కాదా? ఇదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే రైతులకు రైతు బంధు ద్వారా 755 మందికి గాను 5,38,00,000 రూపాయలు వచ్చినాయి. ఎంత? కొంతమంది పేదోళ్ళు అంటారు మాకు కూడా మరి ఏంది అంటారు. రైతులకి 755 మందికి ఇచ్చినాం. మనందరికి బువ్వ పెడుతుర్రు, బువ్వని అన్ని పండిస్తుర్రు, పంటలు పండిస్తురు కాబట్టి వారికి 5,38,00,000 ఇచ్చినాం. ఇంకా కూడా షాపూర్ గ్రామంలో ఇల్లు లేని వారందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటేసారి అవుతాయా? పుట్టంగానే పెళ్ళి అవుతుందా? ఎన్నేళ్ళు కావాలా పెళ్ళి కావాలంటే? 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయినాక పెళ్లి అవుతుంది. నేను పుట్టిన నిన్ననే నాకు పెళ్లి కావాలంటే అవుతుందా? 60 ఏళ్ళ శని 6 ఏళ్ళలో పోతుందా? 70 ఏళ్ళ శని 10 ఏళ్ళలో పోతుందా? ఇన్ని పనులు చేసినాం. గదొక్కటి మిగిలింది. మీకు దండం పెట్టి చెప్తున్నా, నమ్ముర్రి. ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇంకా చేసిన పనులు చెప్తే ఇంకా అర్ధగంట పడుతుంది. మీరు నిలబడుతుర్రు. ఇంకా భూవాండుకోల గరం. అదే విధంగా నందిపేట నుండి జీజీ నడుకుడ వాయా షాపూర్ కి 17 కోట్ల రూపాయల రోడ్డు. వాస్తవం కాదా? నందిపేట నుండి జీజీ నడుకుడ వాయా షాపూర్ ఈ నుంచి ఆడికి నల్ల డాంబర్ రోడ్డు వల్లేదా? షాపూర్ నుంచి తొండాకూరుకు 50 లక్షల రోడ్డు రాలేదా? అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజీలకు 20 లక్షలు ఇవ్వలేదా? మన ఊరు మన బడి పథకం కింద 36 లక్షలు రాలేవా? ఇంకా కూడా సంఘాలకు డబ్బులు ఇచ్చిన సౌతా నాకు 9 కానీ ఇంకా 3 తిరిగేది కానీ మీకు చెప్పే పోతా. ఏమి వాడంటాడు కైక్కుమని వీడు అంటాడు. ఎన్ని పనులు చేస్తానని కైక్కుమనొచ్చా? వాళ్ళకి మంచిది అవుతుందా? జీవన్ రెడ్డి కింద పడి పీక్తే పీడబోతున్నాడట. ఏంటికి నా మీద పడ్డారు? వాడు మీటింగ్లలో చెప్తాడు. గట్ల అంటాడు ఎవడన్నా? గట్ల అంటాడా? ఇంతమంది షాపూర్ నగర ఆశీర్వాదం ఉండగా నాకేమైనా అవుతుందా? సిద్ధులగుట్ట దేవుడు ఘాట్ రోడ్ ద్వారా నాకేమైనా అవుతుందా? పలుగుట్ట మహారాజు దయ వల్ల నాకేమైనా అవుతుందా? సిద్ధులగుట్ట శివుడు ఆజ్ఞలేదు శ్రీమని పుడుతుందా? అరే కింద వాడు ఉంగురాడు కానీ ఏం గీత వల్లదేందిరా అంటారు. నిన్న చూసిరు కదా? అరే కింద పడ్డాడు కానీ ఏం గీత కూడా వాళ్ళు పడదురా బై శివుడు ఉంటాడు నాకేమట. అంతేనా? మాదిగ సంఘంకు 5 లక్షలు, మాల సంఘ భవనంకు 5 లక్షలు, గౌడ సంఘ భవనంకు 5 లక్షలు, రామాలయం ప్రారిగోడకు 5 లక్షలు ఇచ్చిన మూది రాజు బీసీ వాడ కమ్యూనిటాలకు 5 లక్షలు, వీడీసీ భవన నిర్మాణం కింద షెడ్డర్లు ఉన్నాయా కళ్ళ కిరాయికి ఇచ్చిర్రా గదినికి 5 లక్షలు, మున్నూరు కాపు కమ్యూనిటాలకి 15 లక్షలు, యాదవ కమ్యూనిటాలకు 5 లక్షలు, దుర్గా మాత దగ్గర షెడ్డుకు 5 లక్షలు, దళిత వాడ కమ్యూనిటాల్లో 5 లక్షలు, నాకపోడు వాడలో కమ్యూనిటాల నిర్మాణకు 4 లక్షలు, ఎస్సీ కమ్యూనిటాలు ప్రారి గోడ నిర్మాణకు 5 లక్షలు, మహిళా భవనం మిగులు పనులకు 4 లక్షలు, గూడ్ల సంఘ భవనంకు 5 లక్షలు.
మరి పైసలు సప్పట్లేదు నాయన. ఇంకా ఆడవాళ్ళు అంటే ఆటగా మీకేమైంది నిన్న కొట్టచ్చు కదా. అదేవిధంగా మీ ఊరుకు ట్రాక్టర్కు 9 లక్షలు, వైకుంఠ ధామంకు 10.5 లక్షలు, పల్లె ప్రకృతి వనం చెట్ల కోసం 7.5 లక్షలు, గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 14.5 లక్షలు, గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు వచ్చింది 1,29,00,000తో ఇన్ని పనులైనాయి. ఇంకా కూడా కొన్ని పనులు కాలేవు. వాళ్ళు కానోళ్ళంత ఇల్లున్నారు, గొల్లోళ్ళు ఉన్నారు, అయినా యాదవులు వాళ్ళు గొర్రెలు 20 గొర్రెలు ఒక పొట్టేలు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గొల్లోళ్ళు ఎంతమంది చెప్తాగు లెక్క తీసి. యాదవులకు 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇక కొద్దిగా వచ్చి పాత గొంగడి ఒక గొల్లె పిల్లని ఇచ్చిపోతున్నాడు. మళ్ళా పోంగ అది కూడా గుంజుకుంటారు. అంతేనా? ఎన్ని పనులు చేసినా ఇంతే కాదు. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ ఆత్మీయుడిగా ఉన్నా, మీ తోబుట్టుగా ఉన్నా, మీరు హైదరాబాద్ లో దావకాన్లు ఉంటే నేను మిమ్మల్ని పలకరించిన, మా ఇంటికి వస్తే మిమ్మల్ని కలిసిన, మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా, మీ పెళ్లి పేరంటాలకు పిలుతొచ్చిన, మీ తొట్లలకు వచ్చిన ఈ కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా వచ్చిండా? మీ దావకాన్లలో చూపించిండా? సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిండా? మీ ఊరికి రోడ్ వేసిండా? మీ చెరువుల పూడిక తీసిండా? ఏం చేయలేడు. నేను వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటున్నాడు. అవ్వకు పువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు ఎత్తాడా? అవ్వకు పువ్వ పెట్టినోడు షాపూర్ నగర చిన్నవ్వకు బంగారు గాజులు ఎత్తాడా? వాడు బంగారు గాజులు ఎత్తాడు. షాపూర్ నగర్ లా ఒక బీజేపీ మొగడు, కాంగ్రెస్ భార్య ఈ ఊర్లో. వాళ్ళ పని ఏంటంటే చీరలకు అంచుకుంటారు, దర్జీ పని. అర్థమైంది కదా? అయితే ఒక రోజు చీరకు అంచుకుంటంగా ఈ కాంగ్రెస్ భార్యది సూది పడిపోయింది. ఇల్లంతా లెంకింది ఆ తల్లి. ఇది పెట్టి బంజెత్తిగా ఇల్లంతా లెంకి సబ్బుతో ఊడిచింది, సాట పట్టింది, దేవుడు ఆడింది, అంతా దొరకలే సూది. ఈ బీజేపీ భర్త, ఇద్దరు లంగాలు కదా. అర్థమైంది కదా? లంగ భర్త, ఈ భార్య. అర్థమైంది కదా? ఆమె పోయి ఆయన అడిగింది బీజేపీని, మరి ఏమయ్యా మన సూది పోయింది కదా, మన సూది దొరకాల, మన పని ఆగమైంది కదా, ఎట్లా అంటే సూది దొరకాల కదా, నువ్వు మొక్కు ఇచ్చేది కూడా ఈ గ్రామానికి పోతున్నా. నిన్న కేటీఆర్ సార్ చెప్పిన, రేపు షాపూర్ నగర్ పోతున్నా సార్, ఇచ్చిన కాడికి ఇచ్చిన, తెచ్చిన కాడికి తెచ్చిన, ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఏం చెప్పి రావాలంటే షాపూర్ నగర్ లో అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయా? ఎంతమందికి అసైన్మెంట్ ల్యాండ్లు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంచిదేనా? ఈ గ్రామంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తాం. ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటే అంతమందికి ఏమిస్తాం. మరి మీరు దొడ్డు బియ్యం ఇంత మంచి సపోర్ట్ కొడతలేరు. ఇయన్నా సన్న బియ్యం, ప్రతి రేషన్ కార్డు నా అక్క చెల్లెలందరికీ సన్న బియ్యం ఇస్తాం అన్నపూర్ణ పథకం మీద. ఓకేనా? అదే విధంగా రైతు బీమా లాగా 22 మందికి 5 లక్షలు చనిపోతే ఎట్లొచ్చినాయో, షాపూర్ గ్రామంలోని మా అక్క చెల్లెల ప్రతి ఇంట్లలో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇస్తాం. ఎప్పుడు? మంచిదేనా? ముసలోళ్ళ పింఛన్లు ఎంతున్నాయి? ఎంత? 16 ఎందుకు కొట్టేస్తారా? 2016 ఉన్నాయి. ఎంతున్నాయి? మళ్ళీ గెలిచినాక డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఎంత చేస్తాం? ఎంత? ఇంకా ముసలోళ్ళంతా మాకి గుర్తుతారు. అంతేనా? 5,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. వికలాంగులు భూలక్ష్మి చెల్లె, స్వప్న చెల్లెకి ఎంత ఇస్తాం? ఇప్పుడు ఎంతుంది? 4,000 ఉంది. భూలక్ష్మి చెల్లె ఏడుంది? ఉన్నదా? మళ్ళా గెలిచినాక 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిలిండర్ బుడ్డి, కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంతకిస్తాం? మరి కాంగ్రెస్ వాడిది ఎంత? బీజేపీ వాడిది ఎంత? బీజేపీ వాడిది 1,200, కాంగ్రెస్ వాడిది 800 బుడ్డి. కానీ మా చేపూరక్క చెల్లెల బిడ్డలందరికీ కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంతకిస్తాం? 400 రూపాయలకు మాత్రమే ఇస్తాం. మంచిదేనా? ఎన్ని చేస్తున్నాం?
గిన్ని చేస్తే మా ఊరికి ఏం చేసిన జీవన్ రెడ్డి అని నన్ను అంటుంది. మంచిదా? ఇదే కాకుండా ఈ 75 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లు అవుతా చదవల్లా. చదవకపోతే ఆడిచ్చినావు అంటారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిందంటారు. చదవాలా వద్దా? తాటికల్ల పూజిత, మక్కిడి శరణ్య, దేవుడు గంగోత్రి, నార నవ్య, నాపుర తిరుమల, గొల్ల ఎత్తం, మౌనిక, మార్వడి, జయంతి, మెట్టు తులసి, డొంకేశ్వర్, అఖిల, ద్యావతి, నవ్య, ఉట్టూరు అమూల్య, పూర్వ ప్రత్యూష, రొక్కడి సంయుక్త, కందుకూరు శ్రీదేవి, సదా గంగు, విమలత బేకరి, పంతుల అనుష, రొక్కడి సంధ్య, రాళ్లబండి అపర్ణ, బేకరి సౌందర్య, కర్ర రంజిత, పుల్ల నవనిత పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? వీళ్ళ పెళ్లిళ్ళైంది వాస్తవం కాదా? వీళ్ళ తల్లిదండ్రులకు లక్ష్య వచ్చింది వాస్తవం కాదా? వీళ్ళంతా నన్ను మర్చిపోతారా? అదే కాకుండా దేవతి ప్రవళిక, కొమిరెల మేఘన, కర్ర సమత, అమందు గంగమణి, పుల్ల నవనీత, కర్ర రంజిత, ఉట్టూరు హరిక, కందకుర్తి రమదేవి, భువన, రిజ్వాన, తాటికల్ల చందన, మెట్టు రమ్య, నీరడి నిఖిత, బర్ల కావ్య, మార్వడి ప్రవళిక, దేవుడు హర్షిత, చింత దీపిక, సుంకరి అశ్విని, మాస్టర్ మీనా. కొద్దిగా రండి, నా పెళ్లికి 30 తారీఖు ఉంది. ఈ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా కొడొట్టేయాలా? అంతేనా? ఇదే కాకుండా కూడా 17 మంది ఉన్నారు. చదువుతా. నార్ల సింధుజ, బొమ్మ గాయత్రి, కొమర సుకన్య, గుంటూరు యామిని, బొమ్మెల సంధ్యరాణి, బేగారి సోని, ఉప్పరి అక్షయ, మాస్టర్ గౌతమి, కొమిర సుమతి, అద్దం సుకన్య, అడ్డం మానుష, ఎరికట్ల పుతిప, ఉట్టూరు రాజమణి, అడ్డం లక్ష్మి, పోగుల సుస్మిత, తాటికాల ప్రణయ, బేల్దారి భావాని, సురాని శిరీష. వీళ్ళందరికి పెళ్లిలే వాస్తవమేనా? కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది. ఇంతమందికి ఇచ్చిన ఇంకా కళ్యాణ మండపం కావాలన్నారు, చేస్తా. ఇంకా పింఛన్లు రాళ్ళకి ఇస్తా, ఇల్లు లేని వారందరికీ ఇస్తా. మరి అందరు గ్రామాభివృద్ధి మళ్ళొక్క గింత అడుగుతున్నారు. గింత గ్రామాభివృద్ధి ఉన్నారా విడిసోళ్ళు? గింత మా పెద్దవారు వచ్చి నల్ల కోడి కోసింది నా మీద. కోడి కోసి పొట్టు పెట్టి పంపింది, చేపలు కూడా పై దిష్టి తగ్గదు. అంతేనా? గింతగానం పనులు చేసిన మరి డ్రైవింగ్ లైసెన్స్లా షాపూర్ నగర్ పిల్లగాళ్ళు రాత్రి 11కి నాకు ఫోన్ చేస్తారు. ఈ భోజన చుట్టాలు ఈయన ఎత్తాడు, వాళ్ళు ఎత్తారు. ఈయన ఏసి సార్ ఎమ్మెల్యే గారా 11:30 అవుతుంది రాత్రి. పడుకున్నావా సార్ అంటారు. పడుకోకపోతే ఏం చెప్తారు? 11:30కు పడుకున్నారని కడుపు సార్ నందిపేట బైపాస్ రోడ్లో ఇప్పుడే వస్తున్నా సార్, ఒకటి బీరేసిన పోలీసు వాడు పట్టుకున్నాడు సార్. మరి వేస్తే పట్టుకోడా? పట్టుకుంటాడా? పట్టుకోడా? మరి ఏంటో కదంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్. మరి పైసలు అమ్మ దగ్గర 2 సార్లు, బాపు దగ్గర 2 సార్లు తీసుకున్నా కానీ పన్ను లైసెన్స్ లేదు. పట్టుకోరా? మళ్ళా 12:30కి ఇంకోటి ఫోన్ చేస్తాడు, షాపూర్ నగర్ లక్ష్మణ్. ఊకే చేస్తాడు. ఫోన్ చేసి అన్న పడుకున్నావా? 12:30. పండనా? నేను గెలిపించిన నిన్ను గాంధీ గారికి లావు మాటలు చెప్పిన నేను గెలిపించిన. మేము ట్రిపుల్ రైడ్ పోతున్నాం, మమ్మల్ని కూడా పట్టుకున్నారు పోలీసు. మరి ట్రిపుల్ రైడ్ పోతే పట్టుకోరా? ఈ బాధ నాకు ఎందుకురా నాయన అని చెప్పి షాపూర్ నగరంలో ఎంతమంది లైసెన్స్ లేని వాళ్ళు ఉంటే అంతమంది లైసెన్సులు అప్లై చేసుకోండి, వారందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తా అని చెప్పి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చింది వాస్తవం కాదా? ఎంతమంది పిల్లగాళ్ళకి వచ్చింది? 72 మందికి లైసెన్సులు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియదు. ఎంతమందికి? 72 మందికి వచ్చినాయి. నువ్వు రాకపోతే అప్లై చేసుకోరా నాయన. ఎందుకురా? దేశంకి మొన్న అడిగేది దుబాయ్లో ఉండగా ఇవ్వాలవరా నాయన? దుబాయ్లో ఉండిస్తారా? ఇది వాస్తవం కాదు, వాస్తవం కాదు. ఇన్ని చేసిన మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీ మంచి చెల్లెలో మాట్లాడుతున్నా, మరి నన్నే గెలిపిస్తారా? గాళ్ళు గెలిపిస్తారా? గీళ్ళు గెలిపిస్తారా? గీళ్ళు గెలిపిస్తారా? గాడ కూర్చున్న వాళ్ళు గెలిపిస్తారా? నన్నే గెలిపించిన వాళ్ళంతా నాకే ఓటేస్తారా? నాకే గుద్దుతారా? నన్నే గెలిపిస్తారా? నాకే ఓటేస్తారా? షాపూర్ వాళ్ళంతా సార్కే వేస్తారా? కారుకే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? కేసీఆర్ కేసులంతా ఒకసారి చేతులు ఎత్తురు. రెండు కాడ కూలబడ్డలు లేపుతలేరు. అప్పు అటు కిందికి రావాలా? గిడ్డు 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 గిడ్డు
అమ్మ ఒర్రి గొంతునోరు పోయినా కానీ ఫాయిదా అయింది నాకు. అందరు నాకేనా? ఈ కాంగ్రెస్ బీజేపీ నామినేషన్ వేసి లవ్ మాట్లాడుతుంది. రర్రబాయ్ షాపూర్కి వచ్చి చూసుకుందాం, ఓకేనా? అందరు నాకే కదా? అందరు నాకేనా? అందరికీ హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు సర్పంచ్ 4-5 సమస్యలు చెప్పాడు, అవన్నీ కూడా చేయించే మంచిదేనా? నేను ఇక తుండాకూరు పోతా, మళ్ళీ అర్ధగంట ఆడ తెచ్చినే తోడేం లేవు పైసలు. ఆడిపోయినా 100 కోట్ల పని ఉంది, వాస్తవమేనా? గమ్మత్తు ఇంకా కావాలా? ఏం చెప్పాలి, ఇక గుర్తుపోయింది. ఓట్లు వేయరే. జై తెలంగాణ, మనదే గుర్తు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, పింఛన్ తీసుకున్న తల్లికి అడుగు, కళ్ళద్దాలు పెట్టుకున్న బాపుకు అడుగు, అన్నకు అడుగు, ఆపరేషన్ చేయించుకున్న భోజన్నకు అడుగు. మనదేం గుర్తు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తమ్ముడికి అడుగు, డాంబర్ రోడ్డును అడుగు, నాలేశెట్టు డొంకేశ్వర్ వయా షాపూర్ రోడ్డును అడుగు, నందిపేట డబుల్ రోడ్డును అడుగు, సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డును అడుగు, 100 పడకల ఆసుపత్రిని అడుగు, ఆలూరు మండల్ అడుగు, డొంకేశ్వర్ మండల్ అడుగు, షాపూర్ నగర్ తల్లుల్ని అడుగు. మనదేం గుర్తు. జై తెలంగాణ. ధన్యవాదాలు. శిరస్సు వంచి పాదాభివందనాలు పెడుతూ మీ కడుపుల తలకాయ పెడుతూ మళ్ళీ ఆశీర్వదించండి అని చెప్తా ఉన్నా. ఆశీర్వదించండి. జై తెలంగాణ. నీకు ఇస్తా పట్టు. జై తెలంగాణ. పోతా తల్లి, ఒక నమస్తే పెట్టుకొని పోతాం. వస్తున్నా పోసాని తల్లి వస్తున్నా, కిందికి వస్తున్నా. వీడియోస్ కూడా ధన్యవాదాలు.